వెల్కమ్ టు వైబ్ న్యూస్. భూమి లేని నిరుపేద కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ హామీపై తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఈ హామీ కూడా గాలి కొదిలిన మాటల కంటే ఎక్కువేమీ కాదని చెప్పుకుంటున్నారు. డిసెంబర్ 28న తొలి విడత నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం 2 విడతల్లో డబ్బులు జమ చేస్తామని కూడా చెప్పారు. మరిప్పుడు ఏమైంది? డిసెంబర్ 28 అయితే ఏదో వస్తుందన్న ప్రజలు తొలి విడత డబ్బుల కోసం ఎదురు చూసి మోసపోయారు. సోషల్ మీడియాలో ప్రజలు ఈ సర్కార్పై తమ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. మాటలు చెప్పడానికే కాదు, చేతల్లో చేసి చూపించండి అంటున్నారు నెటిజన్స్. ఇచ్చిన మాటను తుంగలో తొక్కడం సరికాదని నిరుపేదలు తమ హక్కును కోసం నిలదీస్తున్నారు. బట్టి గారు మా డబ్బులు ఎక్కడ అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబ అందరికీ ఇదే నెల డిసెంబర్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశ స్వాతంత్రం కోసం ఆవిర్భించినటువంటి పార్టీ తెల్లవాళ్ల బ్రిటిష్ వాళ్ల చేతుల్లో నలిగిపోతున్నటువంటి ఈ జాతికి విముక్తి కలిగించడం కోసం ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉద్భవించినటువంటి రోజు డిసెంబర్ 28, 1885. పేద ప్రజల కోసం ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్ కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాం. సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.